హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఇవాళ మన యమ్మీ అండ్ స్పైసీ రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. అయితే చికెన్ బిర్యానీ అనేది ప్రతి ఒక్కరు చేసుకుంటారు, కానీ ఇందులో ఏంటంటే మనం చికెన్ బిర్యానీ చేసినప్పుడు బాస్మతి రైస్తో చేస్తూ ఉంటాం కదా ఎప్పుడు. కానీ ఇప్పుడు అలా కాకుండా నార్మల్ రైస్తో కూడా చికెన్ బిర్యానీని ఇంత టేస్టీగా చేసుకోవచ్చా అని చూపిస్తానండి. ఇప్పుడు నేను చూపించే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని మీరు డైరెక్ట్గా గిన్నెలో కానీ లేదంటే రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో నేను రైస్ కుక్కర్లో పోస్ట్ చేసిన చికెన్ బిర్యానీ అయితే ఉందండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న చికెన్ని మనం వాటర్తో నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని అయితే తీసుకోండి. అయితే ఎలాంటి మ్యారినేషన్ అయితే అవసరం లేదండి, మనం ఈ ప్రాసెస్ అంతా డైరెక్ట్గా చేస్తాం. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ని కూడా తీసుకోండి. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూను ఆయిల్ని కూడా తీసుకొని ఇందులోనే ఒక పావు గ్లాసు వాటర్, అంటే 250 ml గ్లాస్ ఉంటుంది కదండి, దాంట్లో ఒక పావు గ్లాస్ వాటర్ని అయితే తీసుకోండి. అయితే ఒకసారి మొత్తాన్ని కూడా ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకొని ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని అందులో వేయాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పై పెట్టి మంటని హై ఫ్లేమ్లో ఉంచండి. హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత ఒకసారి ఈ విధంగా అయితే మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే చికెన్లోంచి వాటర్ అయితే మనకి వచ్చేస్తుందండి. ఈ విధంగా వాటర్ అనేది మనకు వచ్చిన తర్వాత ఇప్పుడు మంటని కంప్లీట్గా సిమ్లోనే పెట్టి మూత పెట్టి ఉంచేసేయాలండి. సో ఈ విధంగా చేయడం వల్ల చికెన్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందన్నమాట. సో అంటే మనం మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఈ చికెన్ అనేది కుక్ అయ్యేలోపు మనం బిర్యానీకి కావాల్సిన మసాలా అయితే తయారు చేసుకుందాం. ఇలా చేసుకుంటే మీ బిర్యానీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి, మసాలా అనేది ఈ విధంగా చేసుకుంటే. సో దీనికోసం అయితే నేను ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దీంట్లోనే ఒక 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, అదేవిధంగా ఒక 6-7 తోక మిరియాలు, 8-10 లవంగాలు, ఒక స్టార్ ఫ్లవర్, ఒక చిన్న మనకి జాజికాయ ఉంటుంది కదండి, దాంట్లో ఇలా 1/2 ముక్కనైతే వేసుకోండి. అదేవిధంగా ఒక టీ స్పూన్ సాజీరా, 10-12 ఇలాచీలు, ఒక 6-7 మిరియాలు, ఒక పెద్ద ముక్క అల్లాన్ని ఈ విధంగా దంచుకుని వేసుకోండి. డైరెక్ట్గా వేయడం వల్ల ఏంటంటే మనకి మిక్సర్ జార్లో సరిగ్గా తిరగదనమాట. సో అదేవిధంగా ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న జాపత్రి, ఒక బిర్యానీ ఆకులో కొంచెం సగాన్ని ఈ విధంగా చించి వేసుకోండి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సర్ జార్కి మూత పెట్టేసి ఈ విధంగా ఈ మసాలాలన్నింటినీ కోర్స్గా మిక్సీ పట్టి మళ్ళీ మూత తీసి ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని శుభ్రంగా వాష్ చేసుకుని కడుక్కోనండి ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని కూడా ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ చికెన్ బిర్యానీకి కావాల్సిన గుమగుమలాడే మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి చికెన్ని మూత తీసి చూద్దామండి. సో ఇప్పుడు మనం మూత తీసి చూస్తే ఇలా 70% అయితే మనకి చికెన్ అనేది ఇలా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా చికెన్లో వాటర్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ వాటర్ ఈ నీరు అనేది ఇంకా చిక్కబడే లోపు మనం మరో స్టవ్ పైన మనం ఏ గిన్నెలో అయితే మనం బిర్యానీ చేద్దామని అనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకోండి. మీరు తీసుకున్న గిన్నె ఏ విధంగా ఉండాలంటే అడుగు మందంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని దీనిలోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కానీ, లేని వాళ్ళు ఆయిల్ని కానీ తీసుకోవచ్చండి. ఇక్కడ నేను నెయ్యిని తీసుకున్న తర్వాత ఇందులోనే 1 టీ స్పూను సాజీరా, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక స్టార్ ఫ్లవర్, 4-5 లవంగాలు, ఒక 4 ఇలాచీలు, 4 తోక మిరియాలు, ఒక జాపత్రి, 2-3 బిర్యానీ ఆకులు, కొంచెం బండ పువ్వు వేసి వేయించాలి. మనం ఏవైతే మసాలా కోసం రెడీ చేసుకున్నామో వాటిని కొద్దిగా యాడ్ చేసుకొని సరిపోతుంది. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్ని ఈ విధంగా చీరికల్లా చేసుకొని వేసుకోవాలండి. మనం ఆనియన్స్ అనేవి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట పెడితే ఏంటంటే అవి మాడిపోయినట్టు వచ్చి బిర్యానీకి మంచి టేస్ట్ అయితే రాదండి. సో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ని వేయించాలి. ఇందులోనే ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకోవాలి కదా, కాబట్టి ఇక్కడ నేను 1/2 కేజీ రైస్ని, అంటే మనం
250 ml గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో 2 గ్లాసెస్ రైస్ని తీసుకుంటున్నాను అనమాట. మనకి కేజీస్లో చెప్పాలంటే ఒక 1/2 kg రైస్ని ఈ విధంగా తీసుకొని ఈ బియ్యాన్ని కూడా నేను శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు రైస్ మొత్తాన్ని కూడా మనం ఈ తాలింపులో వేసేసుకొని ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం యాడ్ చేసుకున్న ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ రైస్కి పట్టి బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోనే మనం రైస్కి సరిపడా వాటర్ వేయాలి కదా, ఇందులో 4 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నాను. 2 గ్లాసెస్ బియ్యానికి 4 గ్లాసెస్ అంటే డబుల్ మనం వాటర్ వేసుకొని ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేయాలి. సో ఈ విధంగా కారాన్ని ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇలా చేయడం వల్ల మనకి బిర్యానీకి మంచి కలర్ అయితే వస్తుందండి. ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే అవసరం లేదనమాట. ఇప్పుడు చికెన్ని చూసినట్లయితే ఇందులో ఉన్న నీరు అనేది మొత్తం కూడా తగ్గి చిక్కబడిపోయింది. ఇప్పుడు మనం అది చికెన్ అనేది ఉడికిందో లేదో చూడడానికి ఒక పీస్ని తీసుకుని చూసినట్లయితే ఇలా పర్ఫెక్ట్గా అయితే మనకి కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని కూడా మనం రైస్లో యాడ్ చేసేయాలండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత మనం ఏదైతే చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా అయితే ఏదైతే ఉందో దాన్ని కూడా వెంటనే మనం యాడ్ చేసేయాలి చికెన్తో పాటే. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా చికెన్ని కానీ మసాలాని కానీ కంప్లీట్గా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఈ వాటర్లోనే చూసుకోండి. మీకు సాల్ట్ సరిపోనట్టు అనిపిస్తే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా చీరికల్లా చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి మంటని మీడియం టు సిమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. సో స్టవ్ పైన గిన్నె పెట్టినప్పుడు మనం మిడిల్లో మాత్రమే పెట్టాలి. సో మంట ఒక సైడ్ తగిలి ఒక సైడ్ తగలకపోతే కూడా మనకి రైస్ అనేది సరిగా కుక్ అవ్వదన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు చూసుకోవాలండి. ఈ విధంగా నాకు రైస్ అయితే కుక్ కావడానికి 10 నిమిషాల టైం అయితే పట్టిందండి. ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే మనకి మంచి గుమగుమలాడే స్పైసీ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇంతేనండి. నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో పెట్టండి. అంతేకాకుండా మనం మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.